ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇంకా స్పీకర్ విచారణ పూర్తి కాలేదు. నిన్న విచారణకు హాజరయ్యారు నలుగురు ఎమ్మెల్యేలు. త్వరలో విచారణకు హాజరుకానున్నారు మరికొంతమంది ఎమ్మెల్యేలు. స్టేట్మెంట్ రికార్డులపై సంతకాలు చేయనున్నారు ఎమ్మెల్యేలు. ప్రజా కోర్టులో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు ఆరోపణలతో ఇప్పుడు స్పీకర్ కోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన స్పీకర్ ఫిరాయింపు కేసుపై విచారణను ప్రారంభించారు. ఎమ్మెల్యేల రాజకీయ భవితవ్యాన్ని తేల్చేందుకు స్పీకర్ చేపట్టిన ఈ విచారణ రాష్ట్ర రాజకీయాల్లో హై టెన్షన్ క్రియేట్ చేస్తోంది. అది ప్రజా కోర్టులో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు ఆరోపణలతో ఇప్పుడు స్పీకర్ కోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన స్పీకర్ ఫిరాయింపు కేసులపై విచారణను ప్రారంభించారు. ఎమ్మెల్యేల రాజకీయ భవితవ్యాన్ని తేల్చేందుకు స్పీకర్ చేపట్టిన ఈ విచారణ రాష్ట్ర రాజకీయాల్లో హై టెన్షన్ క్రియేట్ చేస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం కీలక దశకు చేరుకుంది. ఒక్కొక్క ఎమ్మెల్యేను నేరుగా స్పీకర్ విచారిస్తున్నారు. తొలి రోజు నలుగురు ఎమ్మెల్యేలను విచారించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. తమ జెండాపై గెలిచి ఇతర పార్టీలో చేరారంటూ బీఆర్ఎస్ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలివ్వడంతో ఈ అంశం ఇప్పుడు స్పీకర్ కోర్టులోకి వెళ్లింది. దీంతో నోటీసులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేల్లో దానం కడియం మినహా 8 మంది ఇప్పటికే రాతపూర్వక వివరణ ఇచ్చారు. వారిలో నలుగురిని ప్రత్యక్ష విచారణ చేశారు స్పీకర్. ఆర్టికల్ 10వ షెడ్యూల్ ప్రకారం తొలుత రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను విచారించిన సభాపతి అనంతరం చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్యను విచారించారు. ఆ తర్వాత పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పీకర్ ఎదుట విచారణకు హాజరై తమ వాదనను వినిపించారు. గూడెం మహిపాల్ రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేయగా నిన్న ఆ ఇరువురు సమక్షంలో 2 వర్గాల అడ్వకేట్లు స్పీకర్ ఎదుట వాదనలు వినిపించారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వరరెడ్డి తరపు న్యాయవాది సైతం స్పీకర్ చేపట్టిన విచారణకు హాజరయ్యారు. క్రాస్ ఎగ్జామిన్ చేసిన స్పీకర్ ఇరువురి వాదనలను రికార్డ్ చేశారు. ఇంకా మేము పార్టీ మారలేదని చెప్పుకోవడానికి వాళ్ళు సిగ్గుచేటుగా ఉండాలి. దానికి మళ్ళీ ఒక అఫిడవిట్, దానికి ఒక అడ్వకేట్లు, దానికి మమ్మల్ని ఇలా క్వశ్చన్లు అడగడం, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తే మేము ముక్కు సూటిగా చెప్పినాం. చట్ట ప్రకారం మేము ఆధారాల సహితంగా మేము ప్రజెంట్ చేసినాం. మేము ఇచ్చిన ప్రతి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఏదైతే ఉన్నదో అది అర్హమైంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళను డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పేసి ఆ అడ్వకేట్లు అడిగిన దానికి మేము సమాధానం చెప్పడం జరిగింది. మిగతా వారిని సైతం విచారించే అవకాశం ఉండడంతో అక్టోబర్ 6 వరకు అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు విధించారు అధికారులు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వారి పార్టీ కార్యాలయాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. విచారణకు హాజరయ్యే ఎమ్మెల్యేలు, ప్రతివాదులు, వారి న్యాయవాదులు మొబైల్ ఫోన్లు, వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకురావద్దని ఆదేశించారు. ఒకవేళ తీసుకొస్తే జప్తు చేస్తామని హెచ్చరించారు అధికారులు. నోటీసులు అందుకున్న ఆయా సభ్యులు అక్టోబర్ 6 వరకు స్పీకర్ ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. మరి వారి వాదనేంటి, ఆ తర్వాత స్పీకర్ నిర్ణయం ఏంటి అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.